राधा नामधेयस्य साई नामधेयस्य कपिला नामधेयस्य सहकुटुम्बस्य मित्रप्रगोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य सरिता नामधेयस्य पद्मा नामधेयस्य सहकुटुम्बस्य आरवली गोत्रोद्भवस्य साई कृष्ण नामधेयस्य अभयागरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं नवनामसिद्धेश्वर स्वामी देवता प्रीत्यर्थे पूजनं च महं करिष्ये। సాక్షాత్ తపస్సు చేసిన ప్రాంతం ఒకసారి స్వామిని దర్శనం చేసుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. గోరఖ్నాథ్, మత్స్యనాథ్, చక్పట్నాథ్, అడబంగనాథ్, కాణిపానాథ్, రేవణీనాథ్, భర్తరీనాథ్ ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో ఈ 9 మంది కూడా ఇక్కడ ఈ ఆలయంలో వాళ్ళు స్పర్శ ద్వారా ఏర్పాటు చేసినటువంటిది. పొద్దున రాత్రి పగలు అయింది ఏమీ ఏర్పడదు లోపల ఆలయంలోకి వస్తే. ఇక్కడ లోపలకు ఉన్నప్పుడు ముచ్చట్లు పెట్టడం, మాట్లాడడం, సంచులు చదవడం ఏమీ చేయకుండా స్వామిని చూసి నమస్కారం చేసుకొని స్మరణ చేస్తే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. సాక్షాత్తుగా ఉన్నటువంటి అమ్మవారు కాశీలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుందో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సోమవారం నాడు కూడా 10 గంటల వరకు అభిషేకం, 10:30కు అలంకరణ, 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. మీ అందరికీ కూడా పల్లకీ సేవలో పాల్గొనేటువంటి భాగ్యం ఉంది. మీరు పల్లకీ సేవల వెనకాల స్వామివారి పల్లకి వెనకాల మీరు నడవండి, పల్లకి వెనకాల మీరు నడవండి. అట్లాగే 12:30కు నైవేద్యం లోపలికి రాగానే నైవేద్యం వితరణ చేసి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ చేస్తారు. మీరు కూడా హారతి అయిన తర్వాత నందిని ముట్టడం, గంట కొట్టడం, మోకాల మీద దండం పెట్టడం, పూలు పత్రి విసరడం లాంటివి చేయొద్దు. స్పర్శ దర్శనం అనేటువంటిది ఉండదు కాబట్టి గమనించాలి. హారతి అయిన తర్వాత మీ చేతిలో దక్షిణం ఉంటే అక్కడ పెట్టండి, తీర్థం తీసుకోండి, మెల్లగా వెళ్ళండి, ఇబ్బంది పడకండి. కొబ్బరికాయ కూడా అక్కడ ఇక్కడ కొట్టద్దు. కేవలం రామాల గుండ ప్రాంతం జారి పడితే వాళ్ళ తలబలిన పాపం మీకే తగులుతుంది కాబట్టి జాగ్రత్త. కర్పూర గౌరం माता की ओम नमः शिवाय, ओम नमः शिवाय. బయటకు వెళ్ళాలండి, లేవండి, దాంట్లో ఉన్న వాళ్ళు లేవండి, లేవండి. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం దాదాపుగా చాలా అంటే 9వ శతాబ్దం నుండి ఈ ఆలయంలో ఉన్నటువంటి వివిధ పూజలు జరుగుతున్నాయి. అటువంటిదే కాకుండా గ్రామానికి ముఖ్యంగా కూడా మూలదేవత అయినటువంటి నవనాథ సిద్ధేశ్వర స్వామి ప్రతి సంవత్సరంలో కూడా ఉత్సవ రూపంలో ఉన్నటువంటి మహాశివరాత్రి, శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా జరుగుతుంటాయి. కేవలం ఆర్మూర్ ప్రాంతం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి విచ్చేస్తుంటారు. మరి ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటిది అంటే మంగళవారం నాడు పరమేశ్వర కళ్యాణం 24, 25, 26 ఈ తేదీల లోపల ముఖ్యంగా మహాశివరాత్రి యొక్క వేడుకలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయ దానికి సంబంధించినటువంటి కట్టుభద్రతతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. మొదట మంగళవారం నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, తర్వాత మహాశివరాత్రికి సంబంధించినటువంటి రోజు పొద్దున ఉదయం నుండి రాత్రి వరకు కూడా స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు, రాత్రి సమయంలో నిశి పూజ, తర్వాత తదనంతరము శివరాత్రి అయినటువంటి తెల్లారి దినము అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి అన్నపూజ నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు దీక్ష నిర్వహించడానికి అన్నప్రసాదం యొక్క వితరణ ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన తపో ప్రాంతముగా బాసిల్లుతున్నటువంటి యొక్క శివాలయంలోకి వచ్చి దర్శనం చేసుకోగలరు. ఇటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. అంటే మామూలుగా ఉన్న ఆలయాలు ఉంటాయి కానీ 9 మంది నవనాథులు తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఇటువంటి శివాలయాన్ని మహాశివరాత్రి పర్వదినాన దర్శనం చేసుకుంటే మహాపురీతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామిని దర్శించుకొని మీరు పునీతులు కావాల్సిందిగా కోరుతూ అందరికీ శుభం భవతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
దంపతులు చిరంజీవి విశాల్ గారు కుటుంబ సభ్యులు 100 రూపాయలు అన్నప్రసాదాన్ని సమర్పించాము. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ రామచంద్రేశ్వర స్వామి సీతారామ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. అన్నప్రసాదాన్ని సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సిద్ధేశ్వర స్వామి సీతారామ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. గోశాల సేవకై అన్నప్రసాద వితరణకు వనిత దంపతులు గ్రామం ధర్మోరా జిల్లా జగిత్యాల ఓం నమః
అమ్మ గద్దె మీద ఎవరు కూడా దయచేసి ఉండొద్దు. అందరూ బలం. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
Bye.
Shiva.